నమస్కారం. ఏమంటున్నావు? నేను మొదటి మాదిరి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదంటాను. నువ్వు యాక్షనిస్ట్వే, సారాయి అమ్ముతావు, కేసుంది. నేనేం మాట్లాడినా విత్ ద ప్రూఫ్. ఇసుక మీనావు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతి లేఅవుట్లో డబ్బులు తీసుకున్నావు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రూఫ్తోనే మాట్లాడతా. లాస్ట్కు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టినావు, ప్రూఫ్ ఉంది. సోలార్ భూమినంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు. నువ్వు రేపు అడుగు, ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు. నేను ప్రూఫ్తోనే మాట్లాడతానా? దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి పట్టేది కదా. అప్పుడు నువ్వు చేసుకున్న చేసలకి ఇప్పుడు నీకు గతి పట్టింది. ఊర్లో అసహించుకుంటున్నారు. ఏమనంటే కోర్టు అంటావు. కోర్టు ఆర్డర్, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు. ఇవన్నీ కోర్టు ఆర్డర్లు చూసుకోండి. ప్రెస్ 100 కోర్టు ఆర్డర్ ఏముంది? చదువు ఎవరో ఒకరు ప్రెస్ వాళ్ళే పైన చదవండి ఒక్కసారి దయచేసి. చదువురారా, చదువు పైన ఏముంది? Honorable Sri Justice D.V.S.S. Somayadu. High Court Justice. ఒకటి కాదు అయ్యా, ఒకటి కాదు. ఈ ముందు నువ్వేదో అంటానావే, ఇవన్నీ పెంచులో వచ్చినవి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి బహిష్కరణ? 5 ఏళ్ళు బహిష్కరణ. ఏమే నువ్వేందో మాట్లాడతావు పొద్దునూకులు. నాకు ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చిందని. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడిని ఊరికి పిలుచుకురాండి అని వచ్చింది. చూస్తారా? అమరావతిది హైకోర్టు. ఏమి ఆర్డర్ వస్తే తీసుకుపోయి ఎస్పీ గారికి ఇచ్చినాం. ఎల్లో లైన్లో వేసినాం చూడు. ఏమొచ్చింది? ఆబొద్దు. మరి ఆబొద్దు పంపినదే పోలీసు వాళ్ళు. అంటే నీ కనసందుల్లో మెలిగినారా పోలీసు వాళ్ళు? ఇవన్నీ ఆర్డర్లే. లాస్ట్కి ఆడికి పోయినాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాం. సుప్రీంకోర్టుకి పోతే ఏమనింది? గో బ్యాక్ టు హైకోర్ట్, గో బ్యాక్ టు హైకోర్ట్. ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు. మరి ఆ పొద్దు పోలీసులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా పోలీసు వాళ్ళు? ఏమే ఎక్కడికి పోయినాం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతే ఆయమ్మ ఎస్పీకి రాస్తుంది, ఆయన ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపేయండి అని. ఇప్పుడు ఎన్నిసార్లు పోయినా కోర్టుకి? కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకి. లేకపోతే ఆడోళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలేదు. ఎన్ని చూపించమంటే ఆర్డర్లు, కోర్టు ఆర్డర్లు అన్ని కోర్టు ఆర్డర్లే. తప్పేం చెప్పడం? ఇవన్నీ కోర్టు ఆర్డర్లే. ఎన్ని 36 కోర్టు ఆర్డర్లు. ఇక నీకుండేది 3. ఆ 36 కోర్టు ఆర్డర్లు బేఖాతరు చేసివే ఎంపా. ఇదో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఏమి ఆడ కూడా పోతే ఆడ కూడా ఇచ్చింది. నాయన పోలీసు వాళ్ళు
ఎటు తిరిగి పంపించండి. మరి ఆ బొద్దు లేదే, ఈ బొద్దు వచ్చేది నీకు కోర్టుకు పో. ఉత్తరం లేదు, లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్. నీకు ఒకరుగా శత్రువు, తాడిపత్రిలోనే కాదు మొత్తం కాన్స్టిట్యూషన్లోనే నీకు శత్రువులు. ఏం చేసినావని అసలు ఈరోజు నీకు నీ మంచులు ఉన్నారు. పోనీ వైఎస్ఆర్లోని రానియకుండా ఏమైనా పోయినారా? లేదే. ఇవన్నీ అవే గవర్నమెంట్ ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే. ఏది కూడా దాచిపెట్టుకోవాలి. నీకు పంపించకుండా కాపీ పంపిస్తా. ఆల్రెడీ ఇచ్చిన మీ శైలజనాథ్కు, మీ ఎమ్మెల్యేలకు అందరికీ కాపీ ఇచ్చిన. పొద్దున్న నువ్వు ఎందుకు బ్లేమ్ చేస్తారు పోలీసు వాళ్ళని? నువ్వు చేసిన దీనికి ఊరి ప్రజలు 5 ఏళ్ళు బహిష్కరిస్తేవి. మీడియా యాక్ట్ అయిపోయినాక ఏం చేసేవి? అది ఎట్లా నీకు వర్తించదా నాయన తండ్రి? ఆ బుద్ధి నువ్వు పోలీసుల్లో లా అండ్ ఆర్డర్ అని రానిలే, ఈ బుద్ధి కూడా లా అండ్ ఆర్డర్ అని రానిలే. రా మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసులు ఎప్పుడు పెట్టుకుని వస్తాను రా. ఆ రోజు మేము వచ్చినాం, వీడు వచ్చినాడు. ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు ఈడ. తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్లో వదిలిపెట్టి వచ్చినారు. ఆ పొద్దు మేము పోలీసు ఎస్కాడ్తో రాలేదు. రా పొద్దున ఎందుకు పోలీసులు మీకు ఇచ్చారు హైకోర్టు? రా లోడొద్దన్నాడు నిన్న. పొద్దున ఎందుకు పోలీసులు బ్లేమ్ చేస్తాను? మేమంతా ఉండలేదా? రా నువ్వే చెప్తావు. మేము 4 5 నువ్వే చెప్తావు. ఇది ఇంకా ఏం కావాలి చెప్పు నీకు? నీ ఎవరివి? ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది? ఒక హరిజన మహిళ ఏం చేసేది? జైలుకి పోయి చంద్ర విడిచిపెట్టి అంత కక్ష నీకు. అదే వీళ్ళంతా నీ మీద కక్ష కట్టినారు. అనుకోద్దు నువ్వు. ఆ పోదు ఇదే పోలీస్ నాకు ఎన్నున్నా చూడు. అయితే ఇది మా కార్యకర్తలు ఒక్క కేసు పెట్టినాము. మీ కార్యకర్తలు ఎందుకు మాట్లాడుతున్న ఊరికి? లా అండ్ ఆర్డర్. యు నో ద మీనింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎందుకు ఉంటాయి కదా. ఎంత కోర్టు ఉన్నా, ఎంత ఏమున్నా, ఫైనల్ ఇది పోలీస్. మరి ఎట్లా పంపిస్తావు 5 ఏళ్ళు? ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే. ఎవరన్నా వచ్చాడు, నీకు పవర్ ఉండింది. నా బుద్ధి ఈ బుద్ధి అంతగా బాధపడతాను. 5 ఏళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న. చెప్పినాడు ఏం చెప్పినాడు? 1.5 సంవత్సరం పోయింది, కళ్ళు మూసుకుంటూ 3 ఏళ్ళు అయిపోతుంది అంటానంటే. అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్లు ఎందుకు? కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా జరిగింది నాయన? అప్పుడే అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి. లేదు స్వామి, ఈ చేత చేస్తే ఈ చేతనే అనుభవించాలి. నిన్ను తాడిపత్రి నేనైతే లేదు. నేను అంత ఇదే కాదు. 73 ఏళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు? కష అవసరం లేదు. జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి? ఏం చేస్తారు? వద్దంటారు. నేనేమన్నా నీకు ఆర్డర్ ఉంది, మాకు లేవు కోర్టు ఆర్డర్, మాకు లేవా కోర్టు ఆర్డర్లు? వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు. పోలీసు అంతా చూడరా, నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అన్నట్టు నీకేమిచ్చింది? ఇవ్వద్దా? ఇవ్వచ్చింది నీకు? ఇవ్వద్దా? 9 గంటల నుంచి పోలీసు వాళ్ళు ఎందుకంటే పొద్దు రానిలే అని మేము వచ్చినాం. ఇళ్ళలో ఉంటే కూడా పట్టకు మారి మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు నీ మాదిరి. ఇంకా గొప్పలు చెప్తావు ఎవరంటే. నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాండి రా. ఇది వచ్చింది నీకు నుంచి. పిజోరో జీపు, ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. నేను కూర్చునేది కూడా రాదులే. మొదటే ఉండాల. ఊరు పోలీసుల మీద ఏమి
అవును గుంపు చేస్తారా? కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు. దానికి కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసేది చెప్పు. ఈ పొద్దు ఎవరి మీద రాస్తావు? ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన పోతీవి కదా. నిన్నుదంటారు, నన్నుదంటారు. ఎట్లా ఊరుకున్నారు తాడుతుంది జనము. నాకంటే ఆ సత్వ కూడా లేదు, చేసే సత్వ. అంత పిల్లలు బాగున్నారు, బెటర్. ఇప్పుడు నీ ఇల్లు కత్తి చూసుకో, మున్సిపాలిటీలో కట్టినావు. ఊరికే నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాను, ఇప్పుడు డ్రాయర్ వేసుకుంటాను, అప్పుడు డ్రాయర్ వేసుకోవాలి అంతే. నేను అప్పుడు ఉన్నట్లుంటే ఇంకోరప్ప. అప్పుడు ఫ్రాక్షన్ అందరూ చేశారు. కొందరు అసలు 40,000 50,000 గుర్తుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకోరినైనా మాకు హాయిగా ఉండు. ఉండు, నేను బహిష్కరించలే. అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది. పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలని నిన్న. నీ కొడుకు అయితే ఆడపిల్లలు ఎస్టీబీ వాళ్ళు కొడతాడా? నమస్కారం. ఒప్పుకోరు నాన్న. ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరు. చూడు, ఇదే పెడతారు రేపు ముందుకు. ఇవే పెడతారు రేపు. సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు, హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు, బెంచ్కి పోయి వచ్చినారు. నువ్వు పోతా ఉండవు. అంతేగాని పొద్దున్న హాయిగా ఉండు, ఇంట్లో హాయిగా ఉండు. ఆ కోమికుంటూ చూసుకో. అది కూడా ఎప్పుడో దాన్ని పీక్తారు. మీ ఇల్లు పీక్తారు, కోమికుంటూ ఉంటుంది, భూమి పీక్తారు. పోలీసుల మీద ఏడ్చద్దు. పొద్దున్నే ఎక్కి వచ్చేట్టు సరిపోయింది. వాళ్ళేదో మళ్ళీ నీకు ఎస్కాట్ మాకు ఇచ్చినావా? మంది ఎస్కాట్. ఆ రోజు లేరు గన్మెన్లు, ఈ రోజు లేరు గన్మెన్లు. మళ్ళీ AK-47 రా. ఇప్పుడు రా, ఏందైతే రా. పొద్దున పోలీసులు